ఒకటి కాదు రెండు కాదు 35,605 మంది ప్రేక్షకులు టీ20 ఫైనల్ మ్యాచ్కు హాజరయ్యారు. బంతికి బౌండరీలకు ఉప్పల్ స్టేడియం దద్దరిల్లిపోయింది. హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ ఖమ్మం ఏసెస్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్కు భారీగా ప్రేక్షకులు హాజరయ్యారు. ఐపీఎల్ మ్యాచ్ కంటే అధికంగా ఈ మ్యాచ్ను ప్రత్యక్షంగా వీక్షించారు. హై వోల్టేజ్ మ్యాచ్లో హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ గెలవడం పట్ల అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు. చాలా బాగా ఆడారు. ఎండింగ్ అయితే ఇంకా సూపర్ ఉండే. అసలు ఆ లాస్ట్ 6 చూస్తే అసలు చాలా మంచిగా అనిపించింది. లైక్ క్రేజీ ఎండింగ్ ఉండే అండ్ మొత్తం మ్యాచ్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా మంచిగా ఉండేది. చాలా సంతోషంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. హైదరాబాద్ టీంకి ఒకటే కాకుండా బోత్ ద టీమ్స్ పర్ఫార్మ్ వెరీ వెల్ ఇన్ ద మ్యాచ్. కానీ ఇప్పుడు ఏంటంటే జస్ట్ క్రికెట్ మ్యాచ్ని ఒక క్రికెట్ మ్యాచ్ లాగానే కాకుండా దాంతో పాటు అన్ని ఒక ప్యాకేజ్ లాగా తయారు చేశారు. ఇప్పుడు దాంట్లో చూస్తున్నాము తెలంగాణకు జరూరానా అని చెప్పేసి టూరిజం కూడా ప్రమోట్ చేస్తున్నారు. అట్లా ఓవరాల్గా ఆల్ దీస్ కైండ్ ఆఫ్ ఈవెంట్స్ టీ20 అనేది ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ ద స్పోర్ట్, ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ ద ప్లేయర్స్, ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ ద టూరిజం, ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ ద ఎకానమీ. ఓవరాల్ చాలా బాగుంది. ఇట్స్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్, ఫంటాస్టిక్ ఎక్స్పీరియన్స్. కాకపోతే హైదరాబాద్ సపోర్టర్గా ప్రతి మ్యాచ్ సపోర్ట్ చేసినాము. ఒక మ్యాచ్ అనూహ్యంగా ఖమ్మం చేతిలోనే ఓడిపోయింది. దాని ఫైనల్లో రావడం, మళ్ళీ ఖమ్మంతో మైనే గెలవడం చాలా ఆనందంగా ఉంది. ఇలాగనే మన సౌత్ ఇండియన్ ప్లేయర్స్కి ఇలా ఎంకరేజ్మెంట్ చాలా తక్కువ అయిపోయి ఉండే ప్రతి గవర్నమెంట్ నుంచి. ఇప్పుడు ముఖ్యంగా టీ20 లీగ్ వల్ల సౌత్ ఇండియన్ ప్లేయర్స్కి చాలా అనేది ఎంకరేజ్మెంట్ వచ్చేస్తుంది. వైష్ణవ్ రెడ్డి చాలా బాగా, యశ్వీర్ ఉన్న బౌలర్ కూడా రీసెంట్గా ఫస్ట్ మ్యాచ్ అతను చాలా మంచిగా ఆడారు. ఇంకా కాకపోతే చాలామంది అందరూ ఓన్లీ హైదరాబాద్ అని కాదు, అన్ని ప్లేయర్స్ మెదక్ అందరు చాలా బాగా ఆడారు. కాకపోతే ఇక్కడ మనకు తెలిసింది ఏంటంటే మా లాంటి యంగ్ ప్లేయర్స్కి ఇంకా ఛాన్స్ వచ్చే 100% ఛాన్స్ వస్తుంది. నేను కూడా ఈసారి సెలెక్ట్ కాలేదు, బట్ నెక్స్ట్ టైం పక్కా సెలెక్ట్ అయ్యి మీతో మళ్ళీ ఇంటర్వ్యూ తీసుకోవాలని నేను చూసుకుంటాను. థ్యాంక్ యూ. ఇవాళ షో అంతా యాక్చువల్లీ ఈనాడు టీం చూస్ చేసింది రైట్ కెప్టెన్. అది మీరు ఎప్పటికన్నా గుర్తుపెట్టుకోవాలి. ఈనాడు టీం చూస్ చేసింది రైటెస్ట్ కెప్టెన్. సో అభిరిత్ అన్న డే వన్ నుంచి ఒక్కసారి కూడా ఓడిపోదామన్న థాట్ లేకుండా ప్రతిరోజు ఈ ఫైట్ ఫర్ ద విన్. ఈజ్ అ విన్నర్ డెఫినెట్లీ. కానీ లాస్ట్ ఇంతకుముందు మ్యాచ్ హైదరాబాద్ ఓడిపోవడం జరిగింది ఖమ్మం చేతిలో. కానీ ఫైనల్కి ఖమ్మం హైదరాబాద్ రావడం, మళ్ళీ హైదరాబాద్ గెలవడం హైలైట్. థ్యాంక్ యూ. ఆల్రెడీ ఎందుకంటే ఫస్ట్ క్వాలిఫైయర్ 1లో ఖమ్మం మీద ఓడిపోయింది. అదే రివెంజ్ గేమ్ లాగా వీళ్ళు తీసుకొని చేసింగ్ చేసి గెలిచారు. హైదరాబాద్ బాగా ఆడేళ్ళు కంబ్యాక్ ఇచ్చారు ఈరోజు. అండ్ టార్గెట్ కూడా తొందరనే వాళ్ళని ఆల్అౌట్ చేశారు అండ్ ఈజీగా చేసేసారు చాలా టార్గెట్. అండ్ మధ్యలో కొంచెం ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు, బట్ వాళ్ళు ఓవర్కమ్ చేసి మంచి హిట్టింగ్ తోటి కంప్లీట్ చేశారు.